హలో, మీకోసం ఇవాళ ఒక టేస్టీ అండ్ హెల్దీ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. చూసేయండి. ఇప్పుడు మనం చేసుకునే ఫ్రైడ్ రైస్కి అయితే ఇలా వెజిటబుల్స్ని స్టీమ్ చేసుకుందాం. ఇలా చేస్తే పచ్చిగా ఉండవు, మంచి కుక్ అవుతాయి. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఈ ఫ్రైడ్ రైస్కి కొన్ని బీన్స్, కొన్ని క్యారెట్, అలాగే ఒక ఆలు తీసుకొని ఇలా స్టీమ్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ స్పైసెస్ వేయండి. ఒక 4 లవంగాలు, ఒక 4 మిరియాలు, కొద్దిగా సాజీరా, ఒక అరంగుళం దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేయండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ ఒక హాఫ్ వేయండి, సరిపోతుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేయండి దీంట్లో. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవుతాయి. ఈ ఫ్రైడ్ రైస్ పిల్లలకనే కాదు, మీ హస్బెండ్స్ కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. అంటే మనకి అన్ని వెజిటబుల్స్ కవర్ అవుతాయి కదా, క్యారెట్, బీన్స్, ఆలు అన్నీ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మనం అదే ఈ వెజిటబుల్స్తో కర్రీ చేసామనుకోండి, పిల్లలంతా లైక్ చేయరు, కర్రీ తినరు. అది మనం కర్రీ కలిపి బాక్స్లో పెట్టినా కూడా అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ దీంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసి మంచి కుక్ అవ్వాలి. ఈ వెజిటబుల్స్ స్టీమ్ అయినా కూడా మనం మంచి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. మనం ఈ వెజిటబుల్స్ ఆల్రెడీ స్టీమ్ చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ చూసుకోండి, మనకి తెలిసిపోతుంది ఇది కుక్ అయినట్టు, వెజిటబుల్స్ కుక్ అయినట్టు మనకు అర్థమైపోతుంది. పొటాటో కొంచెం కొంచెం అడుగంటుతూ ఉంటుంది. మంచిగా కలుపుకోండి స్లోగా. ఈ వెజిటబుల్స్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వెజిటబుల్స్కి యాడ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. మంచిగా కుక్ అవుతాయి, మనకు తెలిసిపోతుంది కుక్ అయినట్టు. కుక్ అయ్యాక రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి హెల్దీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ట్రై చేయండి తప్పకుండా ఈ ఫ్రైడ్ రైస్ అందరూ. మార్నింగ్ లేట్ అయింది, ఇవాళ ఏం లంచ్ చేయాలి, హెల్దీగా ఏం పెట్టాలి మీ పిల్లలకి అని టెన్షన్ పడకుండా ఈజీగా, సింపుల్గా ఈ రెసిపీ ట్రై చేయండి. క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే రైస్ ప్లేస్లో కినోవా యాడ్ చేసుకోండి. లంచ్ బాక్స్ ఐడియాసే కాదు, ఇంకా వెయిట్ లాస్ రెసిపీస్ కూడా మన ఛానల్ నుంచి వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీక్ నుంచి వెయిట్ లాస్ రెసిపీస్. ఇలా వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యాక రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మంచి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మీ పిల్లలు ఇష్టంగా తింటారు, తప్పకుండా చేయండి.